హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఏమిటి ఇంత త్వరగా నిద్రలేచావు? నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటాను. నిజంగానే అంటున్నావా? నా మొహం చూసి చెప్పు. ఇలారా, ఎందుకు సడన్ గా మనసు మార్చుకున్నావు? నా కోసమా? మా నాన్న ఏం చేసినా నా మంచి కోసమే నాకు తెలుసు. ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా? లోపల పెళ్లి కొడుకు నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నాకు ఇష్టం లేదమ్మా, ప్లీజ్. ఏమంటున్నావు? నాకు ఇష్టం లేదు. నోటుకొచ్చినట్టు వాక్కు. అతనితో నాకు ఇదివరకు పరిచయం లేదు. ఎలాగమ్మా? నార్మి, అతను పరిచయం లేనివాడు ఎలా అవుతాడు? నీకు తాళి కట్టిన భర్త. తాళి కట్టినంత మాత్రాన్ని సరిపెట్టుకోగలవా? 2 రోజుల ముందు అయితే నన్ను ఇలా బలవంత పెట్టేదానివా? అయ్యో పిచ్చిదల్లా వాగుద్దు. లే, కళ్ళు తుడుచుకుని లోపలికి వెళ్ళు. రా. అమ్మా వద్దమ్మా, ప్లీజ్. దివ్య అమ్మా, ప్లీజ్. దివ్య అమ్మా. అమ్మ దివ్య, నా మాట వినమ్మా. లేమ్మా. అత్తయ్య, మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. ఇలా ఏమైంది? ఏమైంది దివ్య? నాకు నిద్ర వస్తుంది. అంతే కదా, దేనికి ఎందుకు ఏడుస్తున్నావు? ఇది నాతో చెప్పొచ్చు కదా. అదే చెప్తున్నానుగా. ఇప్పుడు నువ్వు నిద్రపోవాలి, అంతే కదా. నిద్రపో. అమ్మా దివ్య,
भैया आ गए शादी मुबारक शादी Thank you, मुबारक भाई। आओ बेटी बैग मुझे दे दो ఇతని పేరు రంజిత్ సింగ్ మన ఇంటి పక్కనే మెకానిక్ షెడ్ పెట్టాడు చాలా మంచివాడు చల్ मैं तो सारा दिल्ली जानता हूँ सब लोग मुझे जानते हैं आपको दिल्ली में कोई फिक्र करने की जरूरत नहीं है हाँ हाँ चंद्रा तो मेरा खास दोस्त है ఏమంటున్నారో నాకు అర్థం కావడం हाँ, లేదు सारा दिल्ली की बात कर रहा हूँ मैं మా అమ్మాయి ఉండుంటే హారతిచ్చి బొట్టు పెట్టి లోపలికి పిలిచేది. వెల్కమ్. ఈ ఇంట్లో వంటవాడు, తోటమాలి, పని మనిషి అన్నీ నేనే. ఈ ఇంటికున్న ఒకే ఒక కొరత ఇంటికి వెళ్ళాలేదని. నీ రాకతో అది తీరింది. రా. ఇక్కడే నేను కాళ్ళు చేతులు కాల్చుకుంటూ కొంచెం కొంచెంగా వంట నేర్చుకున్నాను. ఇందులో వంట సామాన్లు ఉన్నాయి. చాలకపోతే వీచ్ వరకు కుట్టం తెచ్చుకో. ఇవిగో ఇంటి తాళాలు తీసుకో. ఇక్కడి నుంచి వీరి సొంతం. పెళ్లి కాక ముందు నాకిద్దరు ప్రియురాళ్ళు ఉండేవారు. ఒకటి బుక్స్, రెండు సంగీతం. ఇక నుంచి ఇది మీరు బాగుందా? ఇది ఇటుకలతోనూ సిమెంట్తోనూ కట్టబడిన ఒక ఆలయం అంతే. దీన్నో ఇంటిగా మార్చటం నీ చేతుల్లో ఉంది. నాకు ఇటుకలు సిమెంటు చాలు. Come to my room. ఏమిటయ్యా ఇది? ఆఫీస్ అనుకున్నావా లేక ఫిష్ మార్కెట్ అనుకున్నావా? ఐఎమ్ సారీ సార్. సారీ గీరి నాకేం అక్కర్లేదు. సార్, ఆఫీస్ టైంలో ఇటువంటివన్నీ వద్దన్నాను సార్. నిన్న అదెవరు అడిగారయ్యా? పెళ్లి చేసుకుంటారంటే 10 రోజులు లీవ్ ఇచ్చాను. 1.5 రోజుల్లో ఇక్కడ తయారయ్యావు. ఏమిటి పని? ఎందుకే పిలిచారా? ఎందుకు పిలిచాలే గానీ అడిగిన ప్రశ్నకి సమాధానం కావాలి. ఇక్కడ పని ఏమిటి? ఉద్యోగం. అద్రగొట్టేశావులే. అంతకంటే ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయే. అవన్నీ వదిలేసి ఆఫీసు ఫైల్స్ వచ్చేసావు కదా. ఏమయ్యా, హనీమూన్ అని ఒక అధ్యాయం ఉంది, జ్ఞాపకం ఉందా? యూనియన్ అని ఒకటి ఉంది, జ్ఞాపకం ఉందా మీకు? నీలాంటి వాడిని పిలిచి పిల్లనిచ్చాడే ఆయన అనుకోవాలయ్యా. కూర్చోయ్యా. నువ్వు మొద్దువయ్యా. తాళి కట్టడంతోనే అయిపోలేదయ్యా. భార్యను సంతోషపరచడం తెలియాలి. అప్పుడే మిగిలినవన్నీ సక్రమంగా జరుగుతాయి. ఏది మిగిలినవి ఉరక కింద బయటికి తీసుకుపో. డార్లింగు, స్వీట్ హార్ట్ అని 4 ఇంగ్లీషు మాటలు ఊదే. నీకంటే అందగత్తి ఈ లోకంలోనే లేదని బోల్డ్గా ధైర్యంగా చెప్పేసే. అప్పుడు చూడు, హనీమూన్ అంటే హనీమూనే. పూర్తయిందా? నేను వెళ్ళి పనిచేసుకోవచ్చా? రామయ్య, ఈ కంపెనీకి ఎవరు ఎండి? మీరే. మర్యాదగా కూర్చో. చూడు సీకే, ఒక భర్త భార్యకు ఇచ్చే మొట్టమొదటి బహుమతేనయ్యా చాలా ముఖ్యం. ఆవిని కొట్టుకు తీసుకెళ్ళి ఆమెకి ఏం కావాలో తెలుసుకో. ఆలోచించకుండా కొనిచ్చేసేయి. అప్పుడు ఏం జరుగుతుందో చూడవయ్యా. ఇలాగేనయ్యా నా భార్య అడిగిన వాళ్ళని కొనిచ్చాను. ఆ రోజు నుంచి నా లల్లు నుంచో అంటే నుంచుంటుంది, కూర్చో అంటే కూర్చుంటుంది. Sir, there is a call for you. డోంట్ డిస్టర్బ్. ఐ మీన్ ఇంపార్టెంట్ మీటింగ్. But she is your wife. వైఫ్ Yes. వేరు టెలిఫోనా? లల్లు, హలో. నేను ఏం లేదు. నేను ఏమిటి? మీ లల్లు నుంచో అంటే నుంచుంటుంది, కూర్చో అంటే కూర్చుంటుందా? ఏమిటా ఇది? వెళ్ళి పని చూసుకోవయ్యా. ఊరికే అది అసలు డ్రెస్ వేసుకోలేదే.
నువ్వు నోరు మూసుకో. నిన్ను కాదు నిన్ను కాదు నిన్ను కాదు. ఏయ్ నోరు మూసుకుంటావు లేదా? నీ నోరు కాదు, అది ఇంకో నోరు. అవును. ఐ లవ్ యూ. వద్దు, నువ్వు చేసుకున్న టైం అయింది. అయ్యో లల్లు, నిన్ను కాదు లల్లు, నిన్ను కాదు. వద్దు, లవ్ చేసుకున్న టైం చూడు. అయ్యో ఇంటికి రమ్మంటోంది, ఇంటికి వెళ్తే ఏం చేస్తుందో. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. అడుగు. నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నేను ఎన్నో చెప్పాను, అయినా నన్ను ఎందుకు కావాలనుకున్నారు? నువ్వు నాకు బాగా నచ్చావు. మా అన్నయ్య ఉదయం నిర్బంధం వల్ల పెళ్లి చూపులకు వచ్చాను. నేను చూసి ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు, నన్ను క్షమించని అడుగుదామని నీకోసం ఎదురు చూశాను. కానీ నిన్ను చూసిన తర్వాత, నేను చెప్పాలనుకున్నది నువ్వే చెప్పిన తర్వాత మాటల్లో చెప్పలేను. నువ్వు నాకు బాగా నచ్చావు. వద్దని చెప్పాలని వచ్చింది నేను, పెళ్లి చేసుకుంటానని చెప్పి వచ్చేసాను. నీకు ఈ పెళ్లి జరగటం సంతోషమే కదా? లేదు. గుడ్ ఈవినింగ్ సార్. హోప్ టు ఎంజాయ్ అవర్ డిన్నర్. థ్యాంక్ యూ. బిడ్డ ఎందుకు ఏడుస్తూ పుడుతుందో తెలుసా? ఈ లోకంలోకి రావడానికి ఇష్టం లేక కాదు. వచ్చిన చోటు, మొహాలు, వాతావరణం అన్నీ కొత్తగా ఉన్నాయే అని ఏడుస్తుంది. దాదాపు నీ పరిస్థితి కూడా అటువంటిదే. కొత్త చోటు, తెలియని మొహాలు, పరిచయం లేని పురుషుడు. నీ ఇబ్బంది నాకు తెలుసు. వీటన్నిటికీ నువ్వు అలవాటు పడే వరకు నేను వెయిట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఎందుకు ఇక్కడ ఆగారు? రెండింట్లో ఏదో ఒకటి ముట్టుకో. ఏదైనా బహుమతి కొనిద్దామనుంది, అది బట్ల నగలా నిర్ణయం కాలేదు. ముట్టుకో. నాకేం వద్దు. పెళ్ళైన తర్వాత మొదటిసారిగా వచ్చాం. నిన్ను ఒట్టి చేలతో తిరిగి తీసుకువెళ్ళటం నాకు ఇష్టం లేదు. అదే నాకేమీ అవసరం లేదని చెప్పానుగా. ఏం కావాలని అడుగు. నేనేదడిగినా కొనివ్వగలరా? నా శక్తికి మించినదైతే కొనిస్తా. నాకు విడాకులు కావాలి, కొనివ్వగలరా? అది కొట్లో కొనివ్వగలరా? ఆఫీస్ పని ఎప్పుడైనా చేసుకోవచ్చులే. ముందు నిన్న ఏం జరిగిందో చెప్పవయ్యా. నేను చెప్పినట్టు బయటికి తీసుకువెళ్ళావా? అదే అనుకున్నా. నేను చెబితే నువ్వు వినకుండా ఉంటావా? అది పోని, ఆ అమ్మాయికి ఏం కావాలో అడిగావా? అడిగాను. చెప్పు చెప్పు, ఏం అడిగిందో? డైవర్స్ అడిగింది. ఇచ్చేయమంటారా? రేయ్ తాగరా, తాగరా అంటే. రేయ్ రేయ్ ఆగు, ఆగరా, ఆగరా రేయ్. దివే, ఒక్క నిమిషం. దయచేసి నా చేయి వదలండి. నేను నీతో విషయం చెప్పాలి. చేయి వదిలి చెప్పండి ప్లీజ్. ఏ భయంగా ఉందా? ఇది భయం కాదు, ప్రార్థన. మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్లీజ్. నాకు మనస్కరించడం లేదు. ఎందుకు మనస్కరించడం లేదు? చెప్పానుగా, అంతే. నేను ముట్టుకోవటం ఇష్టం లేదా? మాట అంటే అంతే. మీరు ముట్టుకుంటే నాకు గొంగళి పురుగు పాకినట్టుంది. ఏమిటిది? చిన్న బహుమతి.
నాకేమీ అక్కర్లేదని చెప్పానుగా. నాకు తేవాలనిపించింది. తెరచి చూసే ఉద్దేశం లేదా? లేదు. నే బలవంతం చేస్తే? మీ బలవంతాలకు లొంగాల్సిన అవసరం నాకేమీ లేదు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.